నమో భగవతే శ్రీరమణాయ. 700 భగవద్గీతా శ్లోకాల నుంచి భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు కూర్చిన భగవద్గీతా సారము నూతన క్రమంలోని 5వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి. తాత్పర్యము: పుట్టినవానికి చావు తప్పదు కదా, అట్లే చచ్చినవానికి మరలా పుట్టుటయు తప్పదు. కావున తప్పించుటకు వీలులేని ఈ విషయమునందు నీవు దుఃఖించుట తగదు. వివరణము: పుట్టినవాడు చచ్చుట తప్పదు అనుట అందరికీ తెలుస్తున్నదే. కానీ పుట్టినవానికి పూర్వజన్మలు ఉండుట, చచ్చిన తర్వాత మరలా పుట్టుట కనపడేది కాదు. కావుననే అనేకులు పూర్వజన్మములను పునర్జన్మలను నమ్మక నాస్తికులగుచున్నారు. పూర్వజన్మలు పునర్జన్మలు ఉన్నవి అను విశ్వాసమే ధర్మమునకు పునాది. మనం అన్ని విషయాలను చూసే తెలుసుకోవాలనేది అసంభవం. మనం అనేక విషయాలలో ఇతరులు చెప్పిన దాన్ని నమ్ముతూనే ఉంటాము. విద్యాభ్యాసం అంతటికీ ఈ నమ్మకమే మూలము. ఉపాధ్యాయుడు సింహమును గూర్చి పాఠం చెప్తున్నప్పుడు సింహమును విద్యార్థియే కాదు, ఉపాధ్యాయుడు కూడా చూసి ఉండకపోవచ్చు. అయినను విజ్ఞానశాలురు అయిన గ్రంథకర్త పైన నమ్మకంతో ఉపాధ్యాయులు బోధించుచుండగా విద్యార్థులు గ్రహించుచున్నారు. బోధింపబడుతున్న ప్రతి విషయమును నేను చూడవలసిందే అని ఎవడైనా పట్టుబట్టినచో విద్యాభ్యాసము సాగనే సాగదు. అలాగే పూర్వజన్మల విషయం కూడా ఇటువంటిదే. నేను చూస్తేనే తప్ప నమ్మను అనేవాడు మూర్ఖుడు. మనం ఏదైతే చూస్తున్నామో అది మనకు తెలుస్తూనే ఉంది. దాన్ని గురించి ఎవరు చెప్పనవసరం లేదు, మనం ఇతరుల మాటలను నమ్మనవసరం లేదు. మనకు తెలియని విషయం గురించి లేదా ఏ కారణం చేతనైనా తెలుసుకొనుటకు వీలుగాని విషయమును ఆ విషయమును తెలిసి ఉన్నవాడు చెప్పుట, ఆ వ్యక్తి అందలి గౌరవముచే ఆ మాటలు నమ్మటము సంభవిస్తుంది. కావున మనకు తెలియని విషయములను లేదా తెలుసుకోలేని విషయములను తెలిసిన వారు, మనకు ఆప్తులైన వారు చెప్పుచున్నప్పుడు అది యథార్థము అంటే నిజమని గ్రహించుట తప్ప గత్యంతరం లేదు. మరి పూర్వజన్మలను గురించి పునర్జన్మల గురించి వేదశాస్త్రములు నిశ్చితముగా చెప్పడమే కాక అనేక దేశములలో అనేక సార్లు మహాయోగులు ఎందరో వ్యక్తుల యొక్క పూర్వజన్మముల గురించి రాబోవు జన్మముల గురించి కూడా దృఢముగా చెప్పి ఉన్నారు. ఈ భగవద్గీతలో కూడా భగవంతుడు నాకును నీకును కూడా చాలా జన్మలు గడిచినవి, నాకు తెలియను నీకు తెలియదు అని అర్జునునకు చెప్పెను. కాబట్టి మనకు తెలియని విషయములను తెలిసిన మహాపురుషులు చెప్పుచుండగా దానిని విశ్వసింపవలసినదే. భీష్ముడు మొదలైన వారు అప్పుడు కాకున్నా తర్వాత కొంతకాలమునకైనా మరణింపక తప్పదు. అర్జునుడు ఎంత దుఃఖించినా వారి మరణం ఆగదు. వారి ప్రారబ్ధం ప్రకారం అది ఎప్పుడు జరగవలనని ఉందో అప్పుడు జరిగే తీరుతుంది. అందువల్ల దుఃఖించుట వలన అన్ని శక్తులు నశించిపోవడమే గాని మరణించిన వారు మరలి రారు. ఇలా దుఃఖం ఆపుకోలేకపోవడాన్ని భగవానుడు హృదయ దౌర్బల్యం అని పేర్కొని ఉన్నారు. కావున కేవలం వ్యవహార దృష్టితోనైనా ధీరులు ప్రయోజనం లేని శాంతిని నాశనం చేసే దుఃఖమునకు చోటు ఇవ్వరాదు. హరే